खलीन अम्माबाद फ़ाउज़ु बिल्लाहि मिनश शैतानिर रजीम बिस्मिल्लाहिर रहमानिर रहीम। అనంత కరుణామయుడు అపార కృపాశీలి అయిన అల్లాహ్ నామంతో ప్రారంభిస్తున్నాను. విశ్వవ్యాప్తంగా ముస్లింలు జరుపుకునే పండుగల్లో రెండు పండుగలు ప్రధానమైనవి. మొదటిది ఈదుల్ ఫిత్ర్ అంటే రంజాన్ పండుగ, రెండవది ఈదుల్ అజ్హా అంటే బక్రీద్ పండుగ. విశ్వవ్యాప్తంగా ఇతర జాతుల్లో పాటించబడే పండుగలకు ఇస్లాంలో పాటించబడే పండుగలకు వ్యత్యాసం ఏమంటే, ఇస్లాంలో పండుగ సంబరాలు ప్రాపంచిక లక్ష్యాలు నెరవేర్చుకునేందుకు కాకుండా సృష్టికర్త అల్లాహుతాలా యొక్క ఆజ్ఞలను పాటించటం తమ విధిగా స్వీకరించి వాటిని విజయవంతంగా నెరవేర్చి దైవం యొక్క అనుగ్రహానికి పాత్రులయ్యామనే ఆనందంతో ముస్లింలు పండుగ సంబరాలను జరుపుకుంటారు. ఇస్లామీ కాలమానానికి చాంద్రమానం కొలబద్ద. ఈ చాంద్రమాన మాసాలు నెలవంక దర్శనంతో ప్రారంభమవుతాయి. దీన్ని అనుసరించి సంవత్సరపు 9వ మాసం రంజాన్, సంవత్సరపు 9వ మాసం రంజాన్, సంవత్సరపు మొదటి మాసం మొహర్రం, సంవత్సరపు చివరి మాసం బక్రీద్. రంజాన్ అనేది 9వ మాసం చాంద్రమాన లెక్కల ప్రకారం. ఈ రంజాన్ నెల తొలి నెలవంక దర్శనంతో ప్రారంభమై పూర్తి 30 దినాలు రోజా అంటే ఉపవాస వ్రతాలను పాటించి సర్వసృష్టికర్త ఏకేశ్వరుడైన అల్లాహుతాలా ఎడల విశ్వాసవంతులైన దాసులు తమ సంపూర్ణ విధేయతను ప్రకటించుకోవటానికి నిర్దేశించబడింది. రంజాన్ మాసపు ఉపవాసాల గురించి దివ్య ఖురాన్లో సూరా బఖరాలోని 183వ వాక్యంలో అల్లాహుతాలా యొక్క ఆదేశం ఇలా ఉంది: యా అయ్యుహల్లజీన ఆమను కుతిబ అలైకుముస్ సియాము కమా కుతిబ అలల్లజీన మిన్ ఖబ్లికుం లఅల్లకుం తత్తఖూన్. దీని తాత్పర్యం ఏమంటే, ఓ విశ్వాసవంతులారా, మీపై ఉపవాసాలను విధి చేశాము, ఏ విధంగానైతే మీ పూర్వపు జనులపై చేశామో దీనితో మీరు భయభక్తులు కలిగిన నిష్ఠాపరులు కావాలనని అల్లాహు తాలా తన గ్రంథం ద్వారా తెలియజేస్తున్నాడు. ఉపవాస వ్రతాలను పాటించటం అన్ని మతాలలో ఉన్నది. ఆయా మతాల వారు వారి వారి ఆచార వ్యవహారాలను అనుసరించి పాటిస్తుంటారు. కొన్ని ధర్మాలలో ఉపవాస వ్రతం అత్యంత సులువైనదిగా చేయబడింది. కానీ ఇస్లాంలో ఉపవాస వ్రతం మనిషి శరీరం భరించగలిగినంతగా మాత్రమే దైవం చేత విధించబడింది. మానవులు తమ మనసులపై ఇంద్రియాలపై ఆధిపత్యాన్ని సాధించటమే ఈ రంజాన్ మాసంలోని ఉపవాసాల యొక్క ముఖ్య ఆశయము. అరబీ భాషలో రమదా అంటే దహించబడటం లేదా కాల్చబడటం అనే అర్థం వస్తుంది. విశ్వాసవంతులైన దాసులు తాము తెలుసో తెలియకో చేసిన తప్పులను దహించి వేసి వారు పరిశుద్ధులుగా తీర్చిదిద్దబడడానికి జగత్రక్షకుడైన అల్లాహుతాలా కల్పించిన అపూర్వ అవకాశమే రోజా. రోజా ఉన్న వ్యక్తి సృష్టికర్త అల్లాహుతాలాను తన సర్వాధికారిగా గుర్తించి అతని ఆజ్ఞలకు లోబడి తన మనోవాంఛలను విడనాడి రోజా యొక్క నిర్దిష్ట కట్టుబాట్లను పాటిస్తూ దురభ్యాసాల నుండి దూరమై ఇంద్రియాలను ఆధీనంలో ఉంచుకోగలుగుతాడు. ఒక వ్యక్తి స్వయంగా తాను ఆకలి బాధను అనుభవిస్తేనే అతడికి ఇతరుల ఆకలి బాధలు తెలుస్తాయి.
దాని ద్వారా ఆ వ్యక్తి యందు పరోపకార భావన జనిస్తుంది. రంజాన్ ఉపవాసాల వల్ల సమాజంలోని అన్నార్తుల ఆకలి బాధలను గుర్తించగలిగి ఆప్తులుగా మారి వారిని ఆదుకుంటూ అధిక అధమ అనే వ్యత్యాసాలను విడనాడి హింస దౌర్జన్యాలకు కామ క్రోధాదులకు లోను కాకుండా దుష్ట ఆలోచనలను దరిచేరనీయకుండా సృష్టి విధాత అల్లాహ్ ఆజ్ఞలకు బద్దులై మెలుగుతూ ప్రశాంత జీవనాన్ని పొందగలుగుతారు ఈ రంజాన్ మాసంలో. రంజాన్ మాసంలో కేవలం అన్నపానీయాలు మాని పస్తులుండటం రోజా కానేరదు. రోజా యొక్క లక్ష్యం కూడా నెరవేరదు. ఒక విశ్వాసవంతుడైన ముస్లిం తన మనసును, కోరికలను, శరీరంలోని ప్రతి అవయవాన్ని చెడు మార్గం నుండి రక్షించుకోకుండా, ఇంద్రియ కాంక్షలను అదుపు చేసుకోకుండా, గర్వం, అసూయ, కపటం, శత్రుత్వం, అసత్యాలాడటం వంటి దుష్కర్మలను విడనాడకుండా అన్నపానీయాలు మాని పస్తులుండటం వల్ల వారు ఆకలితో బాధపడటం తప్ప వారికి ఏ విధమైన ప్రయోజనం కానీ, దైవం తరఫు నుండి వారికి ఏ విధమైన శుభాలు కానీ లభించవు అని దైవ ప్రవక్త ముహమ్మద్ ముస్తఫా సల్లల్లాహు అలైహి వసల్లం వారు ప్రవచించి ఉన్నారు. ఈ మాసం యొక్క ప్రతి రోజు, ప్రతి గంట, ప్రతి ఘడియ కూడా ఎంతో అమూల్యమైనది మరియు శుభప్రదమైనది. ఈ మాసంలో నిర్వర్తించే ఒక సత్కార్యం ఇతర దినాల్లో నిర్వర్తించే 70 మంచి పనులకు సమానమవుతుందని దైవ ప్రవక్త కారుణ్యమూర్తి హజరత్ మహమ్మద్ ముస్తఫా సల్లల్లాహు అలైహి వసల్లం వారు సెలవిచ్చారు. రంజాన్ మాసపు రోజా వ్రతం స్థిమితం లేని మనసులను స్థిమితపరిచి, ఉద్రేకపూరిత మనస్సులను శాంతింపచేసి, మానసిక రోగాల నుండి, అంతర్రుగ్మతల నుండి ఆత్మలను, దేహాలను పరిశుద్ధపరుస్తుంది. శారీరకంగా అనేక రోగాల నుండి విముక్తి ప్రసాదిస్తుందనే విషయం నేడు ఆధునిక వైద్య శాస్త్రపరంగా కూడా ప్రపంచవ్యాప్తంగా నిరూపించబడింది. 14 సంవత్సరాల యుక్త వయసు కలిగిన బాలబాలికల నుండి పండు ముదుసలి వరకు ఆరోగ్యవంతులైన ముస్లిం స్త్రీ పురుషులు సృష్టి విధాత అల్లాహుతాలా ఆజ్ఞలకు శరముంచి ఏకేశ్వరుడైన అల్లాహుతాలాపై సంపూర్ణ విశ్వాసంతో రంజాన్ మాసంలోని పూర్తి 30 దినాలు ఉపవాస వ్రతాన్ని కొనసాగించటం ప్రతి ముస్లింపై విధి అయి ఉంది. మనసుకు తగ్గ ఋతువుల్లో, తీరిక రోజుల్లో ఈ రంజాన్ రోజాలను పాటించటానికి స్వతంత్రత లేదు మానవునికి. దైవ నిర్ణీత వేళలోనే ఈ రంజాన్ ఉపవాసాలను పాటించాలి. అయితే తీవ్రమైన వ్యాధులతో బాధపడేవారు, బహుదూర ప్రయాణంలోని బాటసారులు, గర్భవతులైన స్త్రీలు, బాలింతరాలు, ఋతుస్రావంలో ఉన్న మహిళలు, పురిటి స్రావం అవుతున్న స్త్రీలు, మతి స్థిమితం లేని వారికి ఈ రంజాన్ ఉపవాసాల నుండి మినహాయింపు ఇవ్వబడింది. ఇటువంటి వారు వారికి స్వస్థత చేకూరిన తర్వాత ఇతర దినాల్లో ఈ వదిలివేయబడిన రంజాన్ ఉపవాసాలను పూర్తి చేయాలని ఆదేశించబడింది. రంజాన్ మాసపు 30 దినాలను 3 భాగాలుగా విభజించారు. మొదటి 10 రోజులు దైవ కారుణ్య దినాలుగాను, మధ్యమ 10 రోజులు మోక్షాన్ని పొందే దినాలుగాను, చివరి 10 రోజులు నరకం నుండి విముక్తి లభించే రోజులుగాను పేర్కొనబడ్డాయి. ఈ రోజా యొక్క నిర్ణీత సమయం అంటే రోజా ప్రారంభమయ్యే సమయం తెల్లవారుజామున 4:50 మొదలుకొని సూర్యాస్తమయం 6:26 వరకు నిర్ణయమై ఉంది. ఈ 14:30 గంటల కాలబందు రోజా ఉన్న విశ్వాసి తినటం, త్రాగటం, శారీరక సంబంధాలు కొనసాగించటం పూర్తిగా నిషిద్ధమై ఉంది. ఉపవాసమున్న వ్యక్తి ఈ నిర్ణీత సమయంలో
దాహంతో కంఠం ఎండిపోతున్నా, ఆకలి బాధతో ప్రాణం అల్లాడుతున్నా, తన చుట్టూ కావలసినన్ని ఆహార పదార్థాలున్నా వాటి జోలికి వెళ్ళక ఇఫ్తార్ సమయం వరకు తనను తాను నియంత్రించుకుంటూ వేచి ఉంటాడు రోజా వ్రతం పాటిస్తున్న విశ్వాసవంతుడైన ముస్లిం. తన చుట్టూ ఎవరూ లేకపోయినా, తన చర్యలను అడ్డుకునే వారెవరూ లేకున్నా తనను దైవం చూస్తున్నాడనే దైవ భీతి కలిగి ఉండి దైవాజ్ఞను ఆచరిస్తున్నాను అనే భావన వల్ల రోజా యొక్క నిర్దిష్ట కట్టుబాట్లకు మనిషి తనకు తానుగా బందీ అయిపోతాడు. అప్పుడే అతనిలోని పైశాచికత్వం కూడా బంధించబడుతుంది. మనసుతో పాటు ఇంద్రియాలన్నీ అతని ఆధీనంలో ఉండి చెడు రుగ్మతల నుండి దూరం అవుతాడు. ఇదే విధంగా జీవితంలోని ప్రతి క్షణం ప్రతి చోట దైవం మనలను గమనిస్తున్నాడనే భావన మనలో ఏర్పడి దుష్కర్మల నుండి దూరంగా ఉంటూ సన్మార్గం వైపు నడిపించటానికే ఈ నెల రోజుల రంజాన్ ఉపవాసాల శిక్షణ. కేవలం రంజాన్ మాసంలోనే కాక మన జీవితపు చివరి శ్వాస వరకు దైవాజ్ఞను ఆచరిస్తూ శాంతి శుభాల మార్గంలో నడిచే సద్బుద్ధిని దైవం మనందరికీ ప్రసాదించాలని సకల చరాచర సృష్టికర్త సర్వేశ్వర ప్రభు అయిన అల్లాహుతాలా సన్నిధిలో మోకరిల్లి వినమ్రంగా వేడుకుంటున్నాను. రోజా యొక్క ప్రారంభ భోజనం సహరీ కొరకు నిద్రలేచినప్పటి నుండి రోజులో 5 పర్యాయములు నమాజ్ ఆచరిస్తూ దైవ ప్రసన్నత కొరకు విశ్రాంతిని విరామాన్ని లెక్క చేయకుండా రాత్రి తరావీ నమాజ్ను ఆచరిస్తాడు. ఈ నమాజ్ ప్రార్థనలో పేద ధనిక, హెచ్చు తెగ్గు, తెలుపు నలుపు అనే తారతమ్యాలను విడనాడి ఒకే పంక్తిలో నిలబడి దైవ సన్నిధిలో శరమించి ఏకేశ్వరాధనలో నిమగ్నులైన విశ్వాసవంతులైన మానవుల పట్ల దైవ కారుణ్యం శుభాల రూపంలో వర్షింపజేస్తుంది. రంజాన్ ఉపవాసాల గురించి అల్లాహు తాలా యొక్క వాగ్దానం ఇలా ఉంది: రంజాన్ మాసపు రోజా కేవలం నా కోసమే, కాబట్టి దాని ప్రతిఫలాన్ని కూడా స్వయంగా నేనే ప్రసాదిస్తాను అని అల్లాహు తాలా యొక్క వాగ్దానమే ఉంది. అంటే ఈ రోజా అనేది సాధారణమైన పుణ్యఫలాలన్నిటికీ అతీతమైనది అని తెలుస్తుంది. అదెలాగంటే రోజా ఉన్న వ్యక్తి ఒకవైపు పగలు ఆహార పానీయాలు తన మనోవాంఛలను కేవలం అల్లాహు తాలా ఆజ్ఞకు బద్ధుడై వదిలివేయటమే కాకుండా ఒక ఉపవాసి తనంత తానుగా ఇతరులకు తెలుపునట్లయితే అల్లాహు తాలాకు మరియు ఈ దాసునికి తప్ప అతడు ఉపవాసం ఉన్నట్లు ఇతరులకు తెలియదు. కాబట్టి ఈ విధంగా చూస్తే రోజా అనేది ఒక గుప్త దైవారాధన. ఈ ఆరాధనకు ప్రతిఫలం కూడా అల్లాహు తాలా అపరిమితంగా ఇచ్చి సత్కరిస్తానంటున్నాడు. రంజాన్ మాసంలో ఒక పవిత్రాతి పవిత్రమైన రేయి వస్తుంది. అది 1000 మాసాల రాత్రుల కంటే ఘనత గల రాత్రిగా పేర్కొనబడింది. దానినే లైలతుల్ ఖద్ర్ లేదా షబే ఖద్ర్ అని అంటారు. షబ్ అంటే రాత్రి, ఖద్ర్ అంటే శుభస్సులు కలిగిన రాత్రి అని దీని అర్థం. ఈ రాత్రి యొక్క విశిష్టత ఏమంటే ప్రపంచవ్యాప్తంగా అత్యధికంగా నిరంతరం పఠించబడే దైవ గ్రంథమైన పవిత్ర ఖురాన్ షరీఫ్ యొక్క అవతరణ ప్రారంభమైంది ఈ రంజాన్ మాసంలోని షబే ఖద్ర్ రాత్రిలోనే. దైవ ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారి హృదయపీఠంపై ఈ ఖురాన్ షరీఫ్ మొట్టమొదటిసారిగా రంజాన్ మాసంలోని షబే ఖద్ర్ రాత్రిలో ప్రారంభమైంది అవతరించటం. అనంతరం సందర్భానుసారంగా 23 సంవత్సరాల పాటు సంపూర్ణ దివ్య ఖురాన్ యొక్క అవతరణ జరిగింది. ఖురాన్ గ్రంథం ఒక ముస్లిం సమాజానికి మాత్రమే సొంతమైన గ్రంథం కాదు. పవిత్ర ఖురాన్ గ్రంథం యావత్ మానవాళికి మార్గదర్శక గ్రంథం.
ఈ సృష్టిలోని గాలి, నీరు, అగ్ని, ఆకాశం ఏ విధంగానైతే సమస్త మానవాళికి చెందినవో దివ్య ఖురాన్ కూడా సమస్త మానవాళి కొరకు ఉపదేశాత్మక గ్రంథం. మానవ జాతికి చెందిన సమస్త విషయాలు కూలంకషంగా ఖురాన్లో చర్చించబడ్డాయి. ఖురాన్ షరీఫ్ కేవలం మానవుని ఆధ్యాత్మిక నైతిక జీవితానికే పరిమితం కాలేదు. మానవుని ఆర్థిక, సామాజిక, సాంఘిక, సాంస్కృతిక, రాజకీయ జీవితానికి కూడా సంబంధించి సర్వకాల సర్వావస్థల యందు సర్వ మానవ జాతి అంతా ఆచరించదగ్గ విషయాలు ఖురాన్లో పొందుపరచబడి ఉన్నాయి. ఖురాన్లో మొత్తం 114 సూరాలు, 558 రుకూలు, 6666 ఆయతులు అంటే సూక్తులు, 77,439 వాక్యాలు, 3,40,740 పదాలకు పైబడి ఉన్నాయి. ఇంతటి మరియు దీంట్లో 14 సజ్దాలు కూడా ఉన్నాయి. దివ్య ఖురాన్ తన అసాధారణ సందేశంతో మానవ జాతి చరిత్ర గతినే మార్చేసింది. ఏకేశ్వరత్వం, ఏకైక మానవ సంఘం దీని యొక్క మూలం. ఖురాన్ షరీఫ్ 11వ కాండంలో సూరా యూనుస్లోని 19వ వాక్యంలో ఇలా ఉంది: వమా కానన్నాసు ఇల్లా ఉమ్మతం వాహిదతం ఫఖ్తలఫ్. అంటే పూర్వం సృష్టిలోని సర్వమానవులంతా ఒకే సంఘంగా ఉండేవారు, కాలక్రమేణా విభిన్న విన్యాసాలకు లోనై తమ తమ ఆచార వ్యవహారాలను మార్చుకున్నారు అని ఖురాన్ గ్రంథం చెబుతుంది. వేరువేరు వర్గాలకు విభిన్న జీవిత లక్ష్యాలను నిర్దేశించలేదు ఆ దైవం, అందరికీ ఒకే లక్ష్యాన్ని ఇచ్చాడు. ఇదే విషయాన్ని హిందూ ధర్మ శాస్త్రాలు కూడా ప్రబోధిస్తున్నాయి. న చర్మణ న రక్తస్య న మాంసస్య న చ అస్థిచం న జాతిర్ ఆత్మనో జాతిర్వ్యవహార ప్రకల్పిత. చర్మానికి, రక్తానికి, మాంసమునకు, ఎముకలకు జాతి భేదాలు లేవు. కేవలం వ్యవహారముల వలన తెగలు, జాతులుగా ఏర్పడ్డాయి అని ఈ శ్లోకంలో చెప్పినట్లు ఇస్లాంలో జాతి మత విభేదాలు లేవు. అన్ని ధర్మాలు మనందరి దేవుడొక్కడే, అతడు ఏకేశ్వరుడై ఉన్నాడని ఘోషిస్తున్నాయి. అల్లాహుతాలా ఖురాన్ షరీఫ్ వంటి మాత్రమైన గ్రంథాన్ని అవతరింపజేసి రంజాన్ మాసంలోని షబే ఖద్ర్ రాత్రి మానవ జాతికి చేసిన మేలుకు కృతజ్ఞతగా ఆ దైవం ముందు మోకరిల్లి తమ విధేయతను చాటుకుంటారు విశ్వాసవంతులైన ముస్లింలు. ఈ రాత్రి గురించి దివ్య ఖురాన్లో 30వ కాండము సూరా ఖద్ర్లో ఇలా ఉంది: ఇన్నా అంజల్నాహు ఫీ లైలతిల్ ఖద్ర్ వమా అద్రాక మా లైలతుల్ ఖద్ర్ లైలతుల్ ఖద్ర్ ఖైరుం మిన్ అల్ఫి షహర్. దీని తాత్పర్యం ఏమంటే, మేము ఈ గ్రంథాన్ని షబే ఖద్ర్ రాత్రిలో అవతరింపజేశాము. షబే ఖద్ర్ అంటే ఏమిటో మీకు తెలుసా? షబే ఖద్ర్ రాత్రి 1000 మాసాల కన్నా ఘనమైన రాత్రి అని అల్లాహుతాలా తన గ్రంథం ద్వారా తెలియజేస్తున్నాడు. ఈ విలువైన రాత్రి ఎవరైతే అల్లాహ్ వైపుకు మరలి ఆయన ఆరాధనలో సంపూర్ణంగా లీనమవుతారో వారు గొప్ప శుభాలను పొందిన వారవుతారు. షబే ఖద్ర్ను రంజాన్ మాసంలోని చివరి 10 రోజుల్లోని బేసి రాత్రుల్లో అంటే 21, 23, 25, 27, 29వ రాత్రుల్లో అన్వేషించమని దైవ ప్రవక్త కారుణ్యమూర్తి హజరత్ ముహమ్మద్ ముస్తఫా సల్లల్లాహు అలైహి వసల్లం వారు హితవు పలికి ఉన్నారు. ఈ షబే ఖద్ర్ రాత్రి అత్యంత అధికంగా పఠించవలసిన దువా అంటే ప్రార్థన. అల్లాహుమ్మ ఇన్నక అఫువ్వున్ తుహిబ్బుల్ అఫ్వా ఫాఫు అన్నా ఫాఫు అన్నా యా కరీం ఫాఫు అన్నా యా రహీం ఫాఫు అన్నా యా అక్రముల్ అక్రమీన్. ఈ రాత్రి అల్లాహుతాలా ఆజ్ఞతో దివి నుండి భూమిపైకి అసంఖ్యాక దేవదూతలతో దిగి వచ్చిన హజరత్ జిబ్రయీల్ దూత ఎక్కడైతే ఏకేశ్వరుడైన అల్లాహ్ నామస్మరణ జరుగుతుంటుందో, ఎక్కడైతే ఖురాన్ షరీఫ్ పఠించబడుతుంటుందో,
ఎక్కడైతే రోజాలు అంటే ఉపవాస వ్రతాలను పాటిస్తున్న నివాసాలు ఉన్నాయో, మరెక్కడైతే అనాథలు, దీనులు, నిరుపేదలు ఆదరించబడుతున్నారో అక్కడికి వచ్చిన దేవదూతలు ఆయా మానవ సమూహపు సత్కార్యాల సమాహారాన్ని దైవానికి సమర్పించి తీర్పు దినాన సాక్షులుగా నిలబడతారు. ఇక ఇస్లాంకు సంబంధించిన 5 మూల సిద్ధాంతాలలో 3వ సిద్ధాంతమైన రోజాతో పాటు 4వ సిద్ధాంతం జకాత్ కూడా ఒకటి. జకాత్ అంటే పరిశుద్ధపరచటం లేదా అనుగ్రహం పొందటం అనే అర్థాలున్నాయి. ఈ జకాత్ ఎవరిపై విధి చేయబడింది, జకాత్ దానం ఎవరు చెల్లించాలి అనే ప్రశ్న ఉద్భవించినప్పుడు, ఎవరి వద్దనైతే కనీసం 612.5 గ్రాముల వెండి కానీ 87.5 గ్రాముల బంగారం కానీ వీటికి సరిపడా మిగులు ధనం కానీ అంతకంటే ఎక్కువ కానీ అప్పులు కోను 1 సంవత్సర కాలంగా ఒక వ్యక్తి కలిగి ఉంటే ఆ వ్యక్తి జకాత్ దానం చెల్లించటానికి అర్హుడవుతాడు. తన వద్ద ఉన్న మిగులు సంపద నుండి 40వ వంతు సంపదను అంటే 100కి 2.5% చొప్పున లెక్కించి, తన సంపద నుండి లెక్కించి జకాత్ దానాన్ని చెల్లించాలి. ఈ జకాత్ దానం చెల్లిస్తున్న వ్యక్తి, నేను చేస్తున్న ఈ దానం జకాత్ దానం అని మనసులో సంకల్పం చేసుకోవాలి. ఈ జకాత్ దానం చెల్లించడం వల్ల మనిషిలో స్వార్థం, సంకుచిత్వం, పిసినారితనం, లోభితనం, కాఠిన్యం వంటి దుర్గుణాలు దూరమైపోయి ప్రేమ, పరోపకారం, ఔదార్యం, కారుణ్యం అనే సద్గుణాలు మనిషి హృదయంలో చోటు చేసుకుంటాయి. జకాత్ దానాన్ని ఎవరికి ఇవ్వరాదు, ఎవరు స్వీకరించరాదు అనే విషయానికి వస్తే, ధనవంతులకు, తమ సొంత తల్లిదండ్రులకు, తమ సొంత తాత ముత్తాతలకు, తమ సొంత సంతానానికి, తమ సొంత మనవలు మనవరాండ్లకు మరియు భార్యాభర్తలు ఒకరికొకరు జకాత్ దానం ఇచ్చుకోవటం నిషిద్ధం. వీరికి తప్ప ఇతర బంధువులు ఎవరికైనా జకాత్ దానాన్ని ఇవ్వవచ్చు. తమ ఇరుగు పొరుగులోని నిరుపేదలకు, అనాథలకు, దీనులకు ఈ జకాత్ దానాన్ని పంచాలి. మస్జిద్ నిర్మాణాలకు జకాత్ దానం వినియోగించరాదు, కానీ ధార్మిక పాఠశాలలకు జకాత్ దానం చెల్లించవచ్చు. ఈ రంజాన్ మాసంలో రోజా ఉన్న వ్యక్తి వల్ల జరిగే చిన్న చిన్న లోపాలను సరిదిద్దుకోవటానికి మరొక ప్రత్యేకమైన దానం చేయవలసిందిగా ఆదర్శ విశ్వ మహాప్రవక్త హజరత్ మహమ్మద్ ముస్తఫా సల్లల్లాహు అలైహి వసల్లం వారు హితవు పలికి ఉన్నారు. దానినే సదఖా ఫిత్రా అంటారు. కుటుంబంలోని ప్రతి వ్యక్తి పేరిట పండుగ నాడు ఉషోదయాన పుట్టిన బిడ్డతో సహా లెక్కించి ఫిత్రా దానాన్ని కుటుంబ పెద్ద చెల్లించాలి. ఫిత్రా దానాన్ని ఈద్ ప్రార్థనకు ముందే చెల్లించటం ఉత్తమమైన విషయం. ఒక వ్యక్తి ఫిత్రా దానం కింద 1 కిలో 650 గ్రాములు గోధుమలు కానీ వాటి విలువను కానీ ధన రూపేణా చెల్లించవచ్చు. ఈ సంవత్సరం ఇస్లామీ ధార్మిక పండితులు ఒక వ్యక్తి యొక్క ఫిత్రాను, కనీస ఫిత్రాను 100 రూపాయలుగా నిర్ణయించారు. ఫిత్రా దానం యొక్క లక్ష్యం ఏమిటంటే, రోజాని పరిశుద్ధపరచడంతో పాటు పండుగ నాడు అనాథలు, దీనులు, నిరుపేదలకు కూడా పండుగ సామగ్రిని సమకూర్చి పండుగ ఆనందంలో నిరుపేదలను కూడా భాగస్వాములు చేయటం ఫిత్రా దానంలో ఇమిడి ఉన్న మరో ఉద్దేశం. రంజాన్ మాసపు చివరి 10 రోజులు ఎతికాఫ్ అంటే మౌన దీక్షా వ్రతాన్ని పాటిస్తారు. స్త్రీలైతే తమ నివాసాలందు, పురుషులు మసీదుల్లో సామాజిక జీవన వ్యవస్థకు, ప్రపంచ వ్యవహారాలకు బహుదూరంగా నిరంతరం దైవధ్యానంలో నిమగ్నమవుతారు. ఈద్ నెలవంకను చూసి ఎతికాఫ్ మౌన దీక్షావ్రతాన్ని విరమిస్తారు. ఈ రంజాన్ మాసం ముందు 14.5 గంటలు
ఉపవాస వ్రతాన్ని పాటించి దాన ధర్మాలు చేస్తూ అల్లాహ్ యొక్క ఆజ్ఞలకు కట్టుబడి నిలిచిన విశ్వాసవంతుడైన ముస్లిం నైతికంగా, ఆధ్యాత్మికంగా, సామాజికంగా, ఆరోగ్యపరంగా కూడా సంస్కరించబడి సన్మార్గాన్వేషి కాగలడు. ఇదే రంజాన్ మాసం మనకు జీవితాంతం పాటించడానికి ఇస్తున్న నెల రోజుల శిక్షణ. అల్లాహు తాలా ఈ రంజాన్ మాసంలో రోజా ఉన్న వ్యక్తుల తప్పిదాలను మన్నించి వారి మనోవాంఛలను పూర్తి చేసి శాంతియుత జీవనానికి మార్గం ఏర్పరచాలని అల్లాహు తాలాను కోరుకుంటున్నాను. అల్లాహు తాలా మన రాష్ట్రంలో, మన దేశంలో శాంతియుత వాతావరణాన్ని ప్రసాదించాలని, మతోన్మాదం, ఉగ్రవాదం ఏ రూపంలో ఉన్నా వాటిని పారదోలే శక్తిని మనందరికీ ప్రసాదించాలని ప్రార్థిస్తూ ఈ ప్రసంగాన్ని ఇంతటితో ముగిస్తున్నాను. వాఖిరు దావానా అనిల్ హమ్దులిల్లాహి రబ్బిల్ ఆలమీన్. సిటీ ఛానల్ ప్రేక్షకులకు రంజాన్ శుభాకాంక్షలు.